హలో అండి. నేనండి మీ న్యూస్ ప్రెజెంటర్ కళ్యాణి అండి. ఈరోజు పునాస్ మామిడికాయలు కోయిస్తున్నానండి. చూడండి అసలు ఎన్ని వర్షాలు పడినా గూడా ఆకులు మటుకు మురికి మురికిగానే ఉన్నాయి. కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో కదా! చాలా కాయలు కాసాయండి. అప్పుడొకటి పప్పులోకి అందరం కోసుకొని తింటూనే ఉన్నాము. వాచ్‌మెన్ గాని, మేము గాని అందరం కోసుకొని తింటూనే ఉన్నాము. పండక్కి కొన్ని కాయలు కోసాము. ఇదిగోండి ఇప్పుడు ఇన్ని కాయలు కోసామనమాట. చాలా కాయలు దొరికాయండి ఈరోజు కూడాను. చూడండి కాయ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. అసలు ఎంత పులుపంటే నిజంగా చెప్పలేం. పచ్చడి కాయల కంటే పులుపు ఉంటది. పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చనమాట. ఇది చూడండి ఇక్కడ దీనికి మిల్లీబగ్గొచ్చిందండి. ఒక్క కాయకే మిల్లీబగ్గొచ్చింది. ఇంకో కాయకైతే రాలేదండి. ఇంక వేరే కాయలకి రాయలేదు. ఇంకొక్కదానికే వచ్చిందనమాట. ఇది తీసేస్తాము. ఇంకా తర్వాత వచ్చేసి దానిమ్మ చెట్టు అండి ఇది. దీనికి ఒక స్టోరీ ఉందండి. నాన్నగారికి హెల్త్ బాగోనప్పుడు కాయలు తెచ్చేస్తే నాన్నగారు అనమాట ఒక కుండీలో ఆ విత్తనాలన్నీ వేశారనమాట. వేస్తే 4 మొక్కలు మొలిసాయి. 4 మొక్కల్లో ఒక మొక్క బాగా పెరిగిందనమాట. ఆ మొక్కని అలాగే కుండీలో ఉంచేసాను. తర్వాత నాన్నగారికి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే చనిపోయారండి. గుర్తుగా ఉంటుందని ఆ చెట్టుని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకున్నానండి. చాలా గుత్తులు గుత్తులు కాస్తదండి. బ్లడ్ రెడ్ కలర్‌లో ఉంటాయన్నమాట విత్తనాలు అవి. ఇంకా ఇక్కడ చెట్టుకు ఈ మామిడి చెట్టుకేమో చూడండి ఎక్కడో చిటారు కొమ్మని ఉన్నాయి చూసారా కాయలు. చాలా ఉన్నాయండి లోపల కనిపియకుండా. మొత్తం కోయించేశాను. లోపల ఉన్నాయన్నీ కూడా కోయించేసాననమాట. పక్షులు గూడా వస్తాయండి. పక్షుల గూళ్ళు కూడా ఉన్నాయి అందులో. మళ్ళీ చూపిస్తా మీకు. చూసారా ఎన్ని కాయలు దొరికినాయో? దగ్గర దగ్గర 30 కాయలు దొరికినాయండి. ఇంక పండుకాయలు కూడా దొరికినాయండి. మీకు విషయం చెప్పనా? పండుకాయ అయితే ఎంత బావుంటుందంటే చాలా స్వీట్‌గా ఉంటుందనమాట. ఎట్లా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.